హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఉదయకాల సమయం చాలా ఇబ్బంది అయింది. వర్తమానం మరి వాయిస్ రాలేదు. మరొకసారి ఈ వర్తమానాన్ని మరి ఎత్తడానికి ఎంతో భారంతో ప్రయాసతో దేవుని మందిరంలోకి వచ్చున్నాం. కాబట్టి దేవుని ఒక వాక్యాన్ని మొట్టమొదటిగా జ్ఞానం చేసుకుందాం. ఒక 2-3 వారాల నుండి దేవుని ఒక రాజ్యం, దేవుని రాజ్యానికి ఎలాంటి వారు వెళ్తారు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి ఏం కావాలి, కావలసిన యోగ్యతలు ఏంటి, ఎలాంటి యోగ్యతలు అని కొన్ని విషయాలను మనం ప్రతి ఆదివారం జ్ఞానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా, అంటే కిందటి వారం ఏ వాక్యాన్ని విన్నామా? జాగ్రత్త పరుడి, మెలకుగుండండి, ప్రార్థన చేయండి. అదే మూలవాక్యంగా తీసుకుని ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. తెరవండి మీ బైబిల్. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలము ఎప్పుడొచ్చినో మీకు తెలియదు. సకలాశీర్వాదములకు కారణభూతుడా నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు తండ్రి మేము విత్తుతూ ఉండగా విత్తబడిన ఈ ప్రతి విత్తనము మంచిదై ప్రతి హృదయములో ఫలించినట్లు, వారు అభివృద్ధి పొందినట్లు, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో యూట్యూబ్లో కానీ ఇక్కడ సంఘములో కానీ వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ఆదరించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఎత్తబడుతున్న ప్రతి వాక్యమును నీరు అనే అంటుకట్టి ఫలించి అభివృద్ధి చేసి మహిమ పొందమని ప్రార్థన చేసి మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ సమయాన్ని తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి విషయాలను మనకి తెలియజేస్తుండగా జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుని ఒక వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అంటే మొదటిగా జాగ్రత్తగా ఉండాలి, రెండోది మెలకుగా ఉండాలి, మూడోది ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు మనల్ని? ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది కదా. దినములు చెడ్డవి అంటే ఏంటి అమ్మా? రోజులు బాగోలేదని దేవుడు మాట్లాడుతున్న మాటలు. దినములు అంటే రోజులు, అవి బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే బయట మనం చూస్తూ ఉంటే ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన రోగాలు, ఎన్నో సమస్యలలో, ఎన్నో కష్టాలలో, ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుంటా ఈరోజు మానవుడు ప్రయాణం చేయాల్సిన అవసరత వచ్చింది. అందును బట్టి అవసరత వస్తుందని దేవుడికి ఎప్పుడో తెలుసు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడమన్నావయ్యా అని అడిగితే రోజులు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అనారోగ్యాలు, భయంకరమైన వ్యతిరేకతలు ఈరోజు మానవుని జీవితంలో ఉన్నాయి. అందును బట్టి మనిషి చాలా జాగ్రత్తగా జీవించాలి కదా. జాగ్రత్తగా జీవించాలంటే ఏం చేయాలి మనం? జాగ్రత్తగా జీవించాలంటే ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా జీవించాలంటే దేవుని వాక్యము మనకు ఉండాలి. మనిషి జాగ్రత్తగా బ్రతకాలంటే జాగ్రత్తగా బ్రతికింపజేసేది ఉండాలిగా. మనిషి జాగ్రత్తగా జీవించాలంటే నువ్వు ఇలా జీవించాలని చెప్పే వ్యక్తి ఉండాలిగా. చెప్పే వ్యక్తి ఉన్నప్పుడే కదా మనం జాగ్రత్తగా ఉండగలం. చెప్పే వ్యక్తి లేకపోతే మనం జాగ్రత్తగా, నీ తల్లిలో తండ్రో మీకంటూ పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో వారు ఒక మంచి నీకు చెప్పాలి, ఒక మంచి నీకు నేర్పించాలి. నేర్పిస్తేనే తెలుస్తుంది, లేకపోతే మనం మంచిని మనం తెలుసుకోలేము. కాబట్టి ఇప్పుడు మనకి కూడా జాగ్రత్త చెప్పువారు ఉండాలి. నేను అంటాను, నీ క్రైస్తవ జీవితంలో మంచిని చెప్పేది ఎవరు మనకి? పరిశుద్ధ గ్రంథం. అయితే జాగ్రత్త చెప్పువారు ఉండాలి. జాగ్రత్త చెప్పువారు అంటే నేను అన్నాను, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే జాగ్రత్తగా ఎలా నడవాలో ఒక మనిషిని నేర్పిస్తుంది. అంటే వాక్యము మనిషి నడవడుకుని ఏం చేస్తుందంటే సరి చేస్తుందని వాక్యం అంటుంది. కాబట్టి మనలను జాగ్రత్తగా బ్రతికింపజేసేది దేవుని వాక్యం ఒకటే. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే జాగ్రత్తగా ఎలా నడవాలో మనిషికి నేర్పిస్తుంది. అయితే ఈ భయంకరమైన దినాలలో మనం ఉన్నాం కాబట్టి
ఈ పరిస్థితులు, ఇలాంటి భయంకరమైన సమస్యలు, అందుకే మనం ఎక్కువగా మాట్లాడుకునే మాట ఆ రోజులే బాగున్నాయి అనే ఈ విషయాన్ని మనకి ఎప్పుడు సంతోషాన్ని కలుగు చేస్తూనే ఉంటది. ఎందుకు సంతోషం అంటే, మన చిన్న వయసులో మనం ఎన్ని పనులు అంటే ఎన్ని విషయాల్లో మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్య స్థితిలో దేవుడు ఎప్పుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే మనం తినే ఆహారము, మనం చేసే పరిస్థితి, మనం ఉన్న ప్రాంతాన్ని బట్టు, అంటే చూడండి దీన్ని ఏమంటాం, వాతావరణ ప్రక్రియ అంటే దానిని ఏం అంటాం అంటే అది మనకి మంచి ప్రకృతి ఆ సమయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారంటే విష జ్వరాలు అంటున్నారు. ఎలాగొచ్చింది అంటే ప్రకృతిలో వచ్చే గాలి నుండే. అంటే చూసా ఎంతగా ప్రకృతి సంబంధమైన గాలి కూడా ఈరోజు మారిపోయింది. మనిషి మారడానికి ఏముంది? అందుకే నేను అంటాను, మనిషి మారేకని ఇవన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. మనిషి మారిపోయాడు, మనిషి ఆలోచన మారిపోయింది, మనిషి విధానం మారిపోయింది, మనిషి నడవడిక మారిపోయింది, మనిషి తన కుటుంబంలో ఎలా ఉండాలో, తన పెద్దరికంగా ఎలా జీవించాలో ఇవన్నీ మారిపోయినాయి. కాబట్టి మనిషి ఎప్పుడైతే మారాడో మనిషిని బట్టి కాలం కూడా మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనము గడియారములో ముళ్ళుని వెనక్కి తిప్పగలమేమో కానీ జరిగిన కాలాన్ని వెనక్కి తిప్పలేము. కాబట్టి సమయము ఉన్నప్పుడే దానిని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే సమయం మరలా మనకి తిరిగి రాదు. నేను అన్నాను కదా, సంవత్సరములైనా, నెలలైనా, వారములైనా, రోజులైనా, గంటలైనా, నిమిషాలైనా, సెకండ్స్ అయినా, ఇవన్నీ ఏంటివి? సమయములు. అంటే నేను అన్నాను, ఈ సమయాన్ని చాలా మంది పాడు చేసుకుంటున్నారు. ఎలా పాడు చేసుకుంటారు తెలుసా? సెకండ్స్ కావచ్చు, నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. కొంతమంది జీవితంలో దీనికి విలువ లేదు. ఈరోజు మానవుడు ఇవన్నీ కూడా పాడు చేసుకుంటూ, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, పనికిరాని వైపు తన ఆలోచన పని చేస్తూ, పనికిరాని వైపు నడుస్తూ, పనికిరాని విషయాల్లో ఈరోజు మానవుడు వాడబడుతూ అసలు సమయానికే పట్టించుకోవటం మానేశాడు. సమయానికి విలువివ్వటమే మానేస్తాడు ఈరోజు మానవుడు. అంటే నేను అంటున్నాను, ఈ సమయం అంతా కూడా దేవుడు అన్న మాట ఏంటయ్యా అంటే సద్వినియోగం చేసుకో. ఈ దినాలు, ఈ సమయాలు, ఈ రోజులు, ఈ సెకండ్స్, నిమిషములకు కూడా నేను చెప్పే విషయం ఒక్కటే, మనిషికి విజయమా అపవిజయం అని తెలియజేసేది ఏంటంట? సెకండే. ఒక్క సెకండ్ మనిషి జీవితంలో విజయమా అపవిజయం అనేది తెలుస్తుంది కదా. మరి మనం రోజులకి విలువివ్వం, గంటకు విలువివ్వం, నెలలకు విలువివ్వం, సంవత్సరాలకు విలువివ్వం. అసలు మనము వీటికే విలువివ్వనే స్థితులు ఈరోజు మనుషుల జీవితాల్లో కనిపిస్తా ఉన్నాయి. అవునంటారా? ఎందుకయ్యా ఇలా జీవిస్తా ఉన్నాడు మనిషి అంటే వాటికి విలువ ఇవ్వకే. అందుకే వాక్యం ఏమంటుందంటే దినాలు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనివద్దు, దానిని మనము సద్వినియోగము ఖచ్చితంగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో ఏమండి, అప్పుడు మనము దేవునికి భయపడేవారిగా జీవించగలం. అంటే దేవుడికి భయపడటం అంటే దేవుని వాక్యానికి, నేను అన్నాను కదా, వాక్యమైన దేవుడు అన్ని ఒకటే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఏమంటే అంటే దేవుని యందు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యము దేవుడి యొద్ద నుండి అనగా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యమే దేవుడే ఉండను. హల్లెలూయా. అంటే ఇప్పుడు బైబిల్ మనం ఏమంటాం? దేవుడిగానే బోధిస్తాం కదా. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము. అంటే ఈ వాక్యము చదివితే మనము దేవునితో దేవుడు మనతో మాట్లాడినట్టు. ఇప్పుడు ప్రార్థించటం అంటేనేమో మనము దేవునితో చెప్పటం, బైబిల్ చదవటం అనగా దేవుడు మనతో. ఈరోజు మానవుడు మాట్లాడుతున్నాడా దేవుడితో? ఈరోజు మానవుడు అలాంటి ప్రార్థన కలిగి ఉన్నాడా? అంటే దేవుడితో మనం మాట్లాడతలేదు, మనతో దేవుడు మాట్లాడతలేదు. ప్రకృతి సంబంధమైన వాటికి అలవాటు పడిపోయాం, కానీ ప్రకృతిని సృష్టించిన సంబంధి ఆయనకు మాత్రం మనము
అసలు భయమే లేదండి ఈరోజు మనుషులలో. హల్లెలూయా. అసలు మనుషుడు అంటేనే భయం లేదు. ఎందుకంటే సృష్టి అంతా కూడా ఆయన చేత సృష్టింపబడిన సృష్టి. ఆ సృష్టిలో మనం సృష్టింపబడ్డాము. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము వలె ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం ఇంత పవిత్రత ఈ బైబిల్కి మనం, ఇంత ఇంపార్టెన్స్ ఈ బైబిల్కి మనం ఇస్తాము, ఇవ్వాలి. హల్లెలూయా. అయితే దేవుడు అనగా వాక్యము, మన ప్రార్థన ఆయన వింటారు, ప్రార్థనకు ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు బైబిల్ చదివితే దేవుడు మనకు సమాధానము. మరి ఈరోజు మానవుడు దేవుడితో మాట్లాడతలేదు, దేవుడు మానవుడితో మాట్లాడట్లేదు. ఎందుకయ్యా అంటే వారు దేవునికి భయపడి వారుగా లేరు. ఇంకా ఇప్పుడు సమయానికి విలువ లేదు, రోజుకి విలువ లేదు, నెలకు విలువ లేదు, గంటకు విలువ లేదు, నిమిషానికి విలువ లేదు, సెకండ్కి విలువ లేని జీవితాలు. ఈరోజు సమయాన్ని పాడు చేసుకుని జీవించేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇదిగో దినములు చెడ్డవి, కాబట్టి సమయాన్ని ఏమార్తమును చెప్పాలి పోనివద్దు. అందును బట్టే మన చిన్న వయసులో కూడా మన జీవితాలు ఎలాగుండేవంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదండి. ఇందా చెప్పాను నేను ఏమని, ఒక ఇంటిలో ఎంతమంది ఉండేవారంట? 9 మంది ఉండేవారు, 10 మంది ఉండేవారు, 11 మంది ఉండేవారు. ఎంతమంది ఉన్నా ఆ కుటుంబము ఒకే మాట మీద ఉండేవారు. హల్లెలూయా. ఆ 10 మంది ఎలా ఉండేవారయ్యా అంటే భోజనం చేస్తున్నా 10 మంది కలిసి భోజనం చేసేవారు. అది ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచించుకున్న వారు అంత కలిసి ఆ బిడ్డలతో ఆ కుటుంబం చాలా అన్యోన్యంగా ఉండేది. ఈరోజు అలా ఎవరు ఉంటున్నారు? ఈరోజు అసలు అలా ఉండట్లేదు. ఈరోజు అసలు కలిసి భోజనం చేసే స్థితి చాలా మంది జీవితంలో చూడం. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తే అర్థమవుతుంది. మనం ఒక దిక్కున ఉంటే మనకు అర్థం కాదండి. మనం 10 చోట్లకి మనం వెళ్ళి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు అంటే ఎవరికి నచ్చినట్టు వారు భోజనం చేస్తారు. ఎప్పుడు అంటే కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేయడమంటే వారికి సమయమే ఉండదు. అంటే కుటుంబం ప్రార్థన చేయడానికి వారి సమయము, నేను అంటాను, వారు ఆ సమయాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నారు. హల్లెలూయా. మనిషి జీవితంలో సమయాన్ని పాడు చేసుకోవటం అంటే దేవునితో సహవాసాన్ని తెంచుకోవటమే. మనిషి జీవితము దేవునితో సహవాసము చేస్తూ అలా మనిషి ముందుకు వెళ్తూ ఉంటే ఆ కుటుంబం నేను చెప్పాను చాలా నెమ్మది పొందుకుంటుంది, దీవెన పొందుకుంటుంది, సంతోషముగా ఉంటుంది, సమాధానకరమైన కుటుంబంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే బిడ్డలను సరిగ్గా పెంచలేదు అంటాం. కానీ బిడ్డలను సరిగ్గా పెంచకపోవడం కాదండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి బిడ్డలు బాగా ఎదగాలి, బాగా పెరగాలి, బాగా ఉండాలి, బాగా వారి సహవాసాలు ఉండాలి అని ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఉండే ఆలోచనే. కానీ బిడ్డలు ఆలోచన విధానాలు మారిపోయాయండి. ఎందుకు మారిపోయి అంటే వారు చెప్పిన మాట వినువారిగా లేదు. మరి నేను చెప్పినప్పుడు ఆ రోజుల్లో అయితే చెప్పిన మాట ఎలా వినేవారు అండి? మనం చాలా అసలు ఎక్కడ కూర్చొని పెడితే అక్కడే ఉండేవాళ్ళం, ఎలా ఉండమంటే అలాగే ఉండేవాళ్ళం. ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా జీవించాలి, బయటికి వెళ్తే ఇలా ఉండాలని చెబితే వాటిని విని బయటికి వెళ్ళి అదే జాగ్రత్తతో తిరిగి మరలా ఇంటికి. అందుకే ఆ రోజులు చాలా అద్భుతం. ఆ రోజులు ఆ సంతోషకరమైన దినాలు. నేను అన్నాను కదా, ఇప్పుడు మనకి కావాలంటే సడన్గా ఆ చిన్న వయసు వచ్చేస్తే బాగుండేమో, ఈ భయంకరమైన పరిస్థితులు కొంటే మళ్ళీ మనం ఏమనిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అలా బాధ కలుగుతూ ఉంటుంది. ప్రభువా ఆ రోజులు చాలా బాగున్నాయి. అప్పుడు మనిషి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ నీతిగా ఉండేవారు, యథార్థంగా ఉండేవారు, నమ్మకంగా ఉండేవారు, భయభక్తులు కలిగి ఉండేవారు. ఎవరికి భయభక్తులు అంటే దేవుడికి భయం కలిగి ఉండేవారు. తల్లికి, తండ్రికి, పెద్దవారంటేనే భయభక్తులు కలిగి ఉండేవారు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన చిన్న వయసులో మనం చదువుకున్నప్పుడు మన టీచర్ని చూసి ఎంత భయపడేవాళ్ళం, మాస్టర్ని చూసి ఎంత భయపడేవాళ్ళం తెలుసా? వారు నిలవబెట్టి కొట్టినా కానీ కనీసం మన తల్లిదండ్రులు కూడా ఎందుకు మా బిడ్డలను కొట్టారని అడిగేవారు కాదు. కొట్టకపోతే వాడి జీవితం పాడవుతుందేమో, వాడి బ్రతుకు పాడవుతుందేమో అన్న భయం తల్లిదండ్రులు ఉండేది. ఈరోజు చిన్న దెబ్బ కొడితే భయంకరమైన పరిస్థితి తల్లిదండ్రులతో వచ్చేస్తుంది స్కూల్లో. ఆడేవాడు కొట్టడానికి. అంటే ఈరోజు చాలా జీవితాలు కొంత విషయం నేను ఆలోచిస్తే తల్లిదండ్రుల ఆలోచన వల్ల పిల్లలు కూడా చాలా మంది పాడవుతా ఉన్నారు.
నా బిడ్డను కొట్టినా నేనే కొట్టలేదా ఎప్పుడు, నువ్వు ఎందుకు కొట్టాలి? మన తల్లిదండ్రులు ఎప్పుడు మన స్కూల్కే రాలేదు. ఎన్నిసార్లు కొట్టినా ఎంత కొట్టినా భయంతో మనం స్కూల్లో వదిలి పారిపోయామేమో, కానీ మన తల్లిదండ్రులు ఎప్పుడు స్కూల్కి వచ్చి నా బిడ్డను కొట్టాల్సిన అవసరం ఏముందని ఎప్పుడు అడిగేవారు కాదు. ఇప్పుడు చట్టం గవర్నమెంట్ అలా అయిపోయింది, పిల్లల్ని కొట్టడానికే లేదు, అసలు గవర్నమెంట్ ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం పిల్లల్ని కూడా ఎవరు ఏమి అనటానికే లేని పద్ధతి. అంటే ఇప్పుడు పిల్లల్ని మనం ఎలా చేసామని అంటే మనమే వారిని బద్ధకస్తులుగా చేస్తాం, మనమే వారిని నన్ను ఎందుకు కొట్టాలి అనే స్థితి పిల్లలకి మనమే తీసుకొచ్చి పెట్టాం. అందుకే అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజుల్లో తల్లికి భయపడుతూ, తండ్రికి భయపడుతూ, గురువుకు భయపడుతూ, విద్య నేర్పించిన వారికి భయపడుతూ, ఇలాగా భయభక్తులు కలిగి ప్రతి విషయంలో ఒక మనిషి ముందుకు వెళ్ళేవాడి. కాబట్టి సమయాన్ని ఎప్పుడు భయపడుతూ బ్రతికాడు. సమయంలో హల్లెలూయా, భయపడుతూనే బ్రతికేవాడు ప్రతి విషయంలో. ఇప్పుడు అసలు మనిషికి భయం ఏది? చిన్నపిల్ల వయసుకే ఇప్పుడు భయం లేని పరిస్థితులు. అప్పుడు మనకి ఎంత వయసు, వివాహ వయసు వచ్చే వరకు కూడా మా తండ్రితో సమాధానం చెప్పే స్థితి నా జీవితంలోనే లేదు. హల్లెలూయా. అంటే అంత భయం కలిగి మేము ఆ రోజుల్లో బ్రతకగలిగా. ఇప్పుడు చిన్నపిల్ల తండ్రికి సమాధానం, తల్లికి సమాధానం ఇచ్చేస్తా ఉంది. అంటే వాళ్ళలో ఇప్పుడు ఏం లేదయ్యా అంటే భయం లేదు, దేవుని అన్న భయం లేదు, కుటుంబం భయం లేదు. అంతకంటే ముఖ్యం సమయం. ఈ సమయాన్ని ఎప్పుడైతే మనం వినియోగించుకుంటామో, సమయానికి ఎప్పుడైతే భయపడతామో, అమ్మో ఈ సమయం పోతే, ఈ సెకండ్ పోతే, ఈ రోజు పోతే తిరుగు రాదనే భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడేనండి దేవుడికి మనము భయపడి వారిగా ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి భయపడి వారిగా ఉండాలంటే ముందు సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇది అంటుంది, ఇదిగో జాగ్రత్త పడి, అంటే సమయాన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతామా? జాగ్రత్తగా జీవించకపోతే ఏమవుతాం? భయం లేని వారిగా బ్రతుకుతాం, భయం లేని వారిగా జీవిస్తాం. భయము లేకపోతే కుటుంబానికి కానీ దేవుడి పక్షమును కానీ మనము ఏ విషయంలో పనికొచ్చే వరకు ఉంటాం, పనికిరాని వారిగా అయిపోతాం. ఎందుకంటే మనలో ఏం లేక, భయం లేక. అందుకే జాగ్రత్త కలిగి మనిషి ఉండాలి. ఎప్పుడైతే జాగ్రత్త కలిగి మనిషి ఉంటాడో, ఎప్పుడైతే మనిషి జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకుంటాడో అప్పుడు ఏమవుతుంది? సమయాన్ని ఈ రీతిగా మనం వాడుకుంటామో అప్పుడు దేవునికి భయపడేవారుగాను, దేవుని యందు నమ్మకంగాను జీవించగలము. ఇంకో విషయం నేను చెప్పాను, ఇప్పుడు దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడు మనతో. అసలు ఆ సహవాసాన్ని మానవుడు ఈరోజు కలిగి ఉన్నాడంటారా? లేదు. మనిషి ఈరోజు ఆ సహవాసం అనే దానిలో నుంచే మనిషి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ప్రతి విషయంలో ఎవరి కొరకో మాట్లాడతారు, ఎవరెవరి కొరకో మాట్లాడతారు, దేని కొరకో మాట్లాడతారు, ఆరితో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు. కానీ అసలు సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడట్లేదు. ఇప్పుడు అసలు దేవుడితో మాట్లాడేవారు ఎవరుకున్నా? దేవుడితో మాట్లాడటం అంటే డైరెక్ట్గా నిలవబడి మాట్లాడడం కాదండి. ప్రార్థన చేస్తే దేవునితో, ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు మాట్లాడుతున్నట్టు. దానికి సమాధానం ఇవ్వటానికి దేవుడు ఎలా మాట్లాడతారు? వాక్యము ద్వారా దేవుడు నీతో. ఈ రెండు విషయాల్లో మనిషి దూరం అయిపోయాడు. వాక్యానికి దూరం అయిపోయాడు, ప్రార్థనకు దూరం అయిపోయాడు. కాబట్టి వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే దినాలలో మనం ఉన్నాం కాబట్టి సమయాన్ని ఏమార్తమును పోనివ్వకూడదు. సమయాన్ని సద్వినియోగము చెప్పాలి. సద్వినియోగము చేసుకోవాలంటే మనము దేవునితోని, దేవుని మనతోనూ మాట్లాడి వారిగా నీ దినము అనగా నీ రోజు గడవకూడదు. హల్లెలూయా. మన రోజులు గడిచిపోతూనే ఉంటాయి, కానీ ఈరోజు దేవుడితో నేను మాట్లాడలేదే, దేవుడు నాతో మాట్లాడలేదని ఒక భారం, ఒక మంట ఉండాలండి. ఏముండాలి? ఒక మంట ఉండాలి. ఒక మంట, ఒక భారం అనేది ఉంటేనే దేవుడు నీతో, నువ్వు దేవుడితో ఉండగలవు. హల్లెలూయా. లేకపోతే దేవుడితో మనము చేయగలమండి సహవాసం? చేయలేం. మనుషులతో సహవాసం చేయగలం. మనిషి సహవాసం మనిషిని చెరిపేస్తుంది. అవునమ్మా? ఒక మనిషి సహవాసం చేసే వ్యక్తి బాగోకపోతే మంచి నడవడికను ఏం పాడు చేస్తుంది? దుష్ట సహవాసం మంచి నడవడికను చెరుపుతుంది. ఎందుకంటే ఆ మాట మనలను బాగు చేసేది మాత్రం కాదు, కానీ అది పాడు చేసేదానిగానే ఉంది. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మంచి నడవడిక దుష్ట సహవాసం చెరిపేస్తుంది, జాగ్రత్త.
కాబట్టి మనము మంచి మాటలు వినే విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త పడిపోవాలి. జాగ్రత్త పడి గడిచిపోతుంది, కానీ మనిషిలో మార్పు వచ్చేసింది. కాకపోతే పెట్టి మనిషిలో మార్పు వచ్చేసింది. రోజులు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది, నిమిషాలు గడుస్తున్న కొలది మనిషి జీవితంలో మార్పు రావటానికి కారణం ఏంటి? మనిషి ఎందుకు మారిపోతున్నాడు? దేవుడికి ఇంకా భయపడతాం మానేశాడు, కుటుంబానికి భయపడతాం మానేశాడు, భర్త భార్యకు, భార్య భర్తకు, తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ఒకరికొకరు ఈరోజు భయం అనేదే లేదు జీవితాలు ఈరోజు. కాబట్టి మనిషి ఆలోచన చెడిపోతుంది. నీ చేతి తప్పేంటి నన్ను అడిగేవారు ఎవరు? కానీ మనల్ని అడుగువారు ఒకరు ఉన్నారు. ఖచ్చితంగా మనం లెక్క అప్పగించాలనే ఆలోచన కూడా ఈరోజు మనుషులలో ఉందంటారా లేదా? ఎందుకంటే ఇంకా మనుషులో ఏం లేదయ్యా అంటే భయం లేదు. ఎవరి పట్ల? కుటుంబములోనే భయం లేదు, ఇంకా దేవుడికి ఎలా భయపడతాం? కుటుంబంలోనే సమాధానం లేదు, ఇంక దేవుడితో ఎలా సమాధానంగా ఉంటాం? కుటుంబంలోనే అవిధేయతగా ఉంటున్నాం, దేవుడి పట్ల ఎలా విధేయతగా ఉండగలం? కాబట్టి దేవుని పట్ల ఎలా ఉండాలంటే జాగ్రత్త పడాలి ముందు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, జాగ్రత్త పడు, మెలకుగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఆ సమయము ఎప్పుడు వచ్చినా మనకి ఇది ఏ సమయం అంటే దేవుని రాకడనే సమయము. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదంట. కాబట్టి ఆ సమయాన్ని కనిపెట్టుకుంటూ ఉండమన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, సమయాన్ని ఏమాత్రమును పాడు చేయొద్దు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన దినాలు, భయంకరమైన రోగాలు, భయంకర సమస్యలు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. దీన్ని మనం అనుకుంటాం, ఈ వాక్యమే కదా చదువుతున్న జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి? దేవుడు ఇది హెచ్చరిక, మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు దేవుడు. ఏదో జాగ్రత్త, రోజులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, నువ్వు నడుస్తున్న ప్రయాణం బాగోలేదు, నువ్వు వెళుతున్న త్రోవ బాగోలేదు, నువ్వు నడుస్తున్న మార్గమే బాగోలేదు, జాగ్రత్త, నీ మార్గమును సరిచేయి. మార్గమును సరిచేసేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము మన మార్గాన్ని సరి చేస్తుందని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. కాబట్టి దేవుడిని ఏం చేయలేకపోతున్నాం అంటే అంగీకరించలేకపోతున్నాం. భయం వేసేస్తుంది. వాక్యం అంటే భయం, ప్రార్థన అంటే భయం, బైబిల్ చదవటం అంటే భయం, సేవకులతో ఉండాలంటే భయం, సేవకులతో సాహసం చేయాలంటే భయం. అమ్మో, ప్రార్థన ఏమండి, బైబిల్ చదవటం, సాహసం చేయటం, పనులు చేయటం, దేవుడి మందిరం శుభ్రం చేయటం, ఇవన్నీ ఎందుకయ్యా అంటే మనిషికి భయం. ఎందుకంటే వారికి ఉన్న పనులు వారికి ఉన్నాయి. ఇప్పుడు వారి పనులు ఏంటి అంటే సమయాన్ని ఉపయోగించుకునేవేమీ కాదు, సమయాన్ని పాడు చేసుకునే పనులు ఈరోజు మనిషి పడిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే మనిషి సహవాసము ఈరోజు ఏమైందయ్యా అంటే దేవునితో లేదు. ఆదాము సహవాసం దేవునితో ఉన్నంత వరకు ఆదాము చాలా హ్యాపీగా జీవించాడు. అమ్మ జీవించాడు లేదా? ఆదాము అవ్వమ్మ వీరిద్దరూ కూడా దేవునితో చాలా అన్యోన్యముగా, దేవుని పిలిస్తే పలుకువారిగా లేరా? దేవుడు పిలిస్తే ప్రభా చెప్పండి, ప్రభా ఏంటి ప్రభా అని పరిగెత్తు వచ్చేవారిగా లేరా? ఉన్నారు. దేవుని దగ్గరికి పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేవారు ఎప్పుడైతే వారి ఆలోచన మారిందో వారు వెంటనే ఏం చేయబడ్డారని వాక్యం అంటుంది. ఏం చేయబడ్డారండి? వారు దేవుని సహవాసమును వారు కోల్పోయారు. దేవుని మాటను వినే ఆ వరమును, ఆ కృపను వారు కోల్పోయారు. అంటే వారిలో ఎప్పుడైతే పాపము సమీపించిందో వాళ్ళలో చెప్పండి భయం లేదు ఇంకా. ఎందుకంటే అది వస్తే ఏమిచ్చిందంటే ధైర్యమునిచ్చేసింది. ఏం ధైర్యం ఇది? నా చేతితో చేస్తాం ఏంటి, అవి తిరుగుతాం ఏంటి, తాగుతాం ఏంటి, వ్యభిచారుతాం ఏంటి, మా ఇష్టం, మా డబ్బు, మా ధనం, మా ఇష్టం, ఎవడు అడిగేవాడు? అంతే. మనిషి జీవితం నా ఇష్టం అని ఎప్పుడైతే ఆలోచన మనిషిలోనికి వచ్చిందో అప్పుడే ప్రకృతి సంబంధమని మనిషి పాడైపోయాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే ఈ మనిషి ఆలోచన పాడైపోయింది, మనిషి పాడేడు, మనిషి జీవితమే. మరి వీరేమనేవారు? దేవా అంతా నీ చిత్తమయ్యా,
నేను బ్రతుకుట నీ చిత్తం, నేను జీవించుట నీ చిత్తం, నేనేం చేయాలో నీ చిత్తం, నేనేం చేయగలను నీ చిత్తం, ఏది చేయాలన్నా నీ చిత్తం లేనిది ఏమీ చేయలేనన్నవారు కదా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వారు దేవుడికి అప్పగించబడిన వారు కదా ఇక్కడ మనం దేవుని చూస్తా ఉన్నాం, వీరిని చూస్తా ఉన్నాం. అంటే వీరు దేవుని చిత్తానికి అప్పగించబడిన వారు కానీ లోక సంబంధమైన విషయాలకి అప్పగించబడిన వారు. ఈరోజు మనిషి లోక సంబంధమైన విషయాలకి అప్పగించబడ్డాడు. లోక సంబంధమైన వ్యసనాలకు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన పాపము ఏది మనిషిని ఏలుబాటు చేస్తా ఉందో దానికి ఈరోజు మానవుడు అప్పగింపబడిపోయాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తాన్ని గుర్తించేవారు ఎక్కడ ఉన్నారు? దేవుని చిత్తాన్ని వెరిగి దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవునికి భయపడేవారుగా ఈరోజు జీవించాల్సిన మనిషిలో కోల్పోయాడండి. కోల్పోవటానికి కారణం మనిషిలో భయము లేకపోవటమే. అయితే ముఖ్యంగా నేను అంటాను, నా ఇష్టం అనే ఆలోచన మనిషిలోనికి రావటమే మనిషిని పాడు చేసేసింది. హల్లెలూయా. ఏమిటి అంటే నా ఇష్టం, ఇది నా డబ్బు, ఇది నా ధనము, ఇది నా ఇల్లు, ఇది నా ఫోను, ఇది నా ఇష్టం అనే ఆలోచన మనిషిలోనికి ప్రవేశించటమే మనిషి ఆలోచనను. మరి వీరేమంటున్నారయ్యా అంటే ఇక్కడ నీ చిత్తమయ్యా, నీ చిత్తమే నా జీవితంలో, నా పని నీ చిత్తం, నా నడవడికి నీ చిత్తం, నేను ఎలా నడవాలో నీ చిత్తం, నేను ఎలా పని చేయాలో, ఏ పని చేయాలో నీ చిత్తాన్ని బట్టి నన్ను నడిపించమని అన్నవారు కదా. ఇక్కడ ఆ రోజుల్లో ఆశీర్వాదకరమైన వ్యక్తులు గాను, బిడ్డలు గాను, భయభక్తులు కలిగిన వారు గాను, పాపానికి దూరంగా బ్రతికిన వారు గాను, పాపాన్ని విసర్జించిన వారు గాను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడికి అప్పగించబడిన వాడు దేని విషయంలోనైనా భయభక్తులు కలిగి ఉంటాడా? ఉండడా? అమ్మో ఈ పని మనం చేయకూడదు, ఈ పాపం మనం చేయకూడదు, ఈ తప్పు మనం చేయకూడదు, వీటికి మనం ఎలా ఉండాలి? దూరంగా బ్రతకాలి. ఎందుకంటే నేను నా చిత్తం కాదు, ఎవరి చిత్తం? హల్లెలూయా. చప్పట్లు కొట్టినందుకు కూడా హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము దేవుని చిత్తానికి అప్పగింపబడ్డాం. వారు దేవుని చిత్తానికి అప్పగింపబడ్డారు కాబట్టి వారికి నచ్చినది ఎప్పుడు వారు చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడన్నా లేరు. దేవుని చిత్తానికి అప్పగింపబడేవాడు ఎప్పుడు కూడా ఏ పని చేయటానికి వెనకాడిన వాడిగా ఉండడు, చేసేస్తుంటాడు. దేవుడి చిత్తానికి అప్పగించి ఉండోడైతే వెనకాడతాడు, భయపడతాడు. అమ్మో చేయకూడదు, నేను దేవుడి చిత్తానికి అప్పగించబడిన, దేవుని పనికి అప్పగించబడినాడు, దేవుని కొరకు ఏర్పరచబడినాడు, దేవుని కొరకు తయారు చేయబడిన వాడిని అని ఒక భయం తనలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడి చిత్తం కొరకే పని ముందుకు వెళ్తాడు తప్ప లోక సంబంధమైన విషయాలలో ఒక మనిషి ముందుకి వెళ్ళడు, వెళ్ళిపోడు. ఎందుకంటే దేవుడంటే ఆయనకి ఏంటండి? భయం. ఒక భయం ఉంది. దేవుడంటే భయం, దేవుడి వాక్యం అంటే భయం, అటువంటి భయం. సహవాసములో అన్ని విషయాల్లో ఒక భయం కలిగి ఉండేవారు. ఆ భయాన్ని మనిషి కోల్పోవటమే తన జీవితాలను పాడు చేసేసుకున్నారు. ఆ మనిషి ఆ భయాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో తన జీవితంలో ఎన్నో విషయాలు కోల్పోవటానికి కారణము అయిందంటారు లేదా? ఎన్నో విషయాల్లో దేవుని విషయంలో జాగ్రత్త లేని జీవితాలు ఈరోజు పాడైపోయినాయి. అందుకే వాక్యం అంటుంది, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన. హల్లెలూయా. నేను అన్నాను ఈ లోక సంబంధమైన విషయాలలో అనగా మనం ఆ రోజుల్లో, ఆ దినాలలో, ఆ సమయంలో మనము తల్లికి భయపడేవారు, తండ్రికి భయపడేవారు, పెద్దవారికి భయపడేవారు. ఎవరైనా ఏదైనా మాట అంటే, ఎవరైనా తిడితే మనలోకి ఏదో తెలియని భయం వచ్చేసేది. ఈరోజు ఎవరైనా ఒక మాట అంటే మనం అస్సలు తగ్గేదే లేదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు మనల్ని అనాలి? ఎవరు వారు నన్ను అంటానికి ఏంటి? ఒకప్పుడు అందుకే దావీదు పెద్దవారు గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తైలాభిషేకము అంటే అది నాకు ఘనతే, అది నాకు మంచిదే, నా నడవడికను నేను బాగు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని విని భయపడేవారు ఎవరికి భయపడతారు? దేవునికి భయపడతారు, పెద్దవారికి భయపడతారు, కుటుంబానికి భయపడతారు. అమ్మోని నీ పని చేయకూడదేమో అని పిల్లలు భయపడతారు. ఒక తండ్రిగా అమ్మోని నీ పని చేయకూడదేమో అని ఒక తండ్రి భయపడతాడు. ఒక తల్లి అని నీ పని చేయకూడదేమో అని ఒక తల్లి భయపడుతుంది. ఈరోజు భయం లేని జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి. ఈరోజు భయం లేని జీవితాలు దేవుడంటే లెక్క చేయని స్థితి ఈరోజు జనాలలో వచ్చేసింది. అందరూ బైబిల్ పట్టుకుంటాం, అందరూ మందిరానికి వెళ్తాం, అందరూ వస్తారు వెళ్తారు, కానీ దేవుడు అంటే భయం. వెళ్ళకపోతే బాగోదండి. రక్షణ పొందాం కదా, రక్షణ పొంది దేవుడి మందిరానికి మానేయకూడదు కదా. కాబట్టి దేవుడి మందిరానికి వెళ్ళాలి రావాలనే ఉద్దేశమే
మనిషికి. అంతేగాని నువ్వు దేవుని భయంతో దేవుని మందిరానికి వస్తున్నావా లేదా? దేవుని భయముతో దేవుని ఆలయంలో ఉంటున్నావా లేదా? నేను దేవుని మందిరానికి నేను వెళ్ళాలన్న భయం లేకపోతే ఒక మంటతో నువ్వు దేవుని ఆలయానికి వస్తున్నావా లేదా? మనం దేని నిమిత్తం దేవుని ఆలయానికి వెళుతున్నాం అండి? ఆయన సన్నిధిలో ఒక్క దినము ఉంటేనే 1000 దినములో ఆశీర్వాదం అనే దేవుడు వాక్యము ఈరోజు మనకు సెలవిస్తా ఉంది కదా. మరి దేవుని ఆలయంలో ఏ రీతిగా మనం ఉండగలుగుతున్నాం? ఎలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం? దేవుడికి ఎలాంటి భయాన్ని మనం చూపించగలుగుతున్నాం? ఈరోజు భయం కోల్పోవటమే మనిషి పాపానికి కారణమైపోయింది. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఏం చేశాడు? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన నిన్ను చూసి, నీ అవిధేయతను చూసి, నీ వ్యతిరేకతను చూసి, నీ పాపములు చూసి, నీ తప్పులు చూసి, నీ పొరపాట్లు చూసి దేవుడికి సహించలేకపోయాడు. హల్లెలూయా. సహించలేక నీకేమైనా శిక్ష విధించాడా? లేకపోతే నీకేమన్నా భయంకరమైన రోగమునిచ్చాడా, సమస్యనిచ్చాడా, కష్టమనిచ్చాడంటే లేదే. ఆ శిక్షను భరించిన వాడు ఆయన. ఏమండి? ఆ పాపమును మీద వేసుకున్నవాడు ఆయన, నిన్ను క్షమించినవాడు ఆయన, నీ అవిధేయతను గుర్తించినవాడు ఆయన. వాటన్నిటిని బట్టి దేవుడు ఈ పూట మనల్ని ఏం చేశాడు? మన కొరకు ఏం చేశాడు? పరలోకపు తండ్రిని విడిచి భూమి మీదకే వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పాడవకుండా మనం ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం సమయాన్ని పాడు చేసే విషయంలో ఏంటి, లేకపోతే మెలకుగా ఉండే విషయంలో, ప్రార్థించే విషయంలో ఎందుకు తప్పిపోతున్నాము అంటే మనము దేవునితో మాట్లాడాలి. మనతో నేను ఇందాక ఒక విషయం చెప్పాను ఏంటంటే, నాతో ఎవరో మాట్లాడాలి, ఎవరెవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలంటే మనం ప్రతిరోజు ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకో, ఆ వ్యక్తితో ఒక రోజు మాట్లాడకపోతే ఏమనిపిస్తుంది? ఈరోజు నేను ఆ వ్యక్తితో మాట్లాడలేదు, ఇవాళ ఫోన్ చేయలేదు అని మనకి ఆ రోజంతా ఒక వెలుతంటే ఒక బాధ కనిపిస్తుందా లేదా? అంటే ఈ బాధ ఒక లోక సంబంధమైన వ్యక్తి విషయంలో ఉంది. నువ్వు ఇష్టపడే వ్యక్తో, నీ తల్లో, నీ తండ్రో, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తో ఎవరో లోక సంబంధమైన ఏ విషయాలలో నువ్వు పడ్డావో, పడిపోయావో ఆ విషయంలో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఒక భయం నీలో ఉంది. కానీ దేవుడితో మాట్లాడలేదన్న భయం ఉందా? ఈరోజు దేవుడు నేను నాతో మాట్లాడలేదు, నాతో నేను దేవుడు మాట్లాడలేదు, నేను దేవుడితో మాట్లాడలేదు అని ఒక భయం నీలో ఉందా అంటే అసలు ఆలోచనే మనిషికి ఉండదు. ప్రతి విషయంలో ఎవరితోనో మాట్లాడలేదు, దేని విషయంలో మాట్లాడలేదు, ఎందుకో మాట్లాడలేదు, ఏదో జరిగింది అన్న భయం నీలో ఉంది. కానీ అసలు ఈరోజు నేను దేవుడితోనే, అసలు ఈరోజు దేవుడు నాతోనే అనే ఆలోచన మనిషికి తగ్గిపోయింది. లోక సంబంధ విషయంలో బాగా తాను ఏం చేశాడు? మహిమపరిచేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఎక్కడ ఉన్నాం? మనం మనుషులను మహిమపరిచేవారిగా ఉన్నాం. అందుకే దేవుడిని మహిమపరచటం అంటే దేవుణ్ణి అంగీకరించబడి నీ జీవితంలో ఏదైనా కష్టమో, శ్రమో, బాధ వచ్చినప్పుడు నిన్ను చూసి ఎవరో ఏదో అయినప్పుడు మనము దేవుని విషయంలో అవును దేవుడు అందుకే నాకు ఎలా చేశాడు, దేవుడిని నమ్ముకున్నాకే నేను ఇలాగ అయిపోయాను, దేవుడు అంగీకరించాకనే ఈ దరిద్రత నాకు పట్టింది అనే ఆలోచన మనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యోబు తన జీవితం ఏంటంటే, యోబు ఏం చేశాడయ్యా అంటే అందరినీ ప్రేమించాడు. దేవుడు తాను ఉన్న దేశంలోనే, యోబు తాను ఉన్న దేశంలోనే ఎలాగంటే అండి, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, పనివారి విషయంలో, కుటుంబ విషయంలో, అందరి విషయంలో గొప్ప ఆశీర్వాదము కలిగిన, అవునమ్మా. ఇప్పుడు తన స్నేహితులు కూడా ఒకే మంచం మీద పడుకుంటే ఒకే కంచంలో తిమిలి వారుగా ఉన్నారంట వారు. అలాంటి స్నేహితులు కూడా యోబు శ్రమలో ఉన్నాడని, కష్టంలో ఉన్నాడని, బాధలో ఉన్నాడని, ఏదో జరిగిందంట యోబుకి, అదేంటో చూడాలి, అదేంటో వినాలి అని యోబుని చూడటానికి తన స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని అడిగారు, ఇక్కడ యోబు అనేవాడు ఉంటాడు, కనిపించట్లేదు, ఎక్కడ ఏమైంది ఏంటంటే యోబు గారి జీవితం అంతా శరత్ అయిపోయిందండి, ఏమీ లేదండి, బిడ్డలు కోల్పోయాడు, ఆశలు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, ఈరోజు ఏమంటూ లేదు, ఎక్కడో పడి ఉన్నాడని చెప్పారు వారు. చెబితే యోబుని ఎత్తుక్కుంటూ వారు వచ్చి యోబు దగ్గరికి వచ్చి యోబు గారు ఎక్కడ ఉన్నాడని అయితే ఆయన యోబు అని చెబుతుంటే వారు ఆశ్చర్యపోయి ముక్కు మూసుకుని దూరంగా నిలవబడవలసిన పరిస్థితి యోబుకు కనిపిస్తా ఉంది. అక్కడ యోబుని చూసి అంటున్నారా, ఏదో చేసావులే, నువ్వేదో తప్పు చేసావు కాబట్టి దేవుడు నీకు శిక్షను, నువ్వేదో పొరపాటు చేసావు కాబట్టి దేవుడు నీకు శిక్షను
అంటూ ఉన్నారు. అయితే యోబు ఆ మాటల వల్ల ఆదరించబడ్డా, ఇంకా దుఃఖం ఎక్కువైందంటే, ఒరు బాబు మీరు ఆదరించకపోయినా పర్వాలేదు, ఈ భయంకరమైన మాటల వల్ల నేను ఇంకా హల్లెలూయా దేవునికి స్తోత్రం. అయితే ఆ మాటలు యోబును ఇంకా 2 రెట్లు దుఃఖాన్ని కలగజేసింది, కానీ ఆదరణకరమైన మాటలు యోబు జీవితంలోనికి వచ్చిందమ్మా? రాలేదు. అయితే యోబును చూసి వారు మాట్లాడే ప్రతి మాటను బట్టి అసలు నాకు అనిపించింది, యోబుకి ఎంత భయంకరమైన శ్రమ ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడంతే. దేవుడి దృష్టిలో అది చిన్న పరీక్ష కావచ్చు, కానీ మానవుడి జీవితంలో, యోబు జీవితంలో జరిగిన ఆ పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, ఉన్న ఆస్తులన్నీ కోల్పోవటం, 10 మంది బిడ్డలను కోల్పోవటం, సంపాదించినవన్నీ కోల్పోవటం, పని వారిని కోల్పోవటం, సిరి సంపదలు కోల్పోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఏం కోల్పోయాడమ్మా? ఆరోగ్యాన్నే కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఎవరిని దేవుడు ఆ సాతానుగాడు వాడుకున్నాడు, తన భార్య చంద్ర దేవుడు ఏమి ఇచ్చాడని, దేవుడు మీకు ఏమి ఇచ్చాడని అన్నిటినీ కోల్పోయిన దేవుడు గొప్పతనాన్ని ప్రకటిస్తున్నావు అంటే, తన భార్యను కూడా దేవుడి నిమిత్తమును ఏం చేశాడు? విసర్జించిపో, బయటకు అన్నాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి విషయంలో, భక్తి జీవితంలో నీకుంది. నేను అంటాను, నిరీక్షణ, విశ్వాసము, ఈ 2 మనిషి జీవితంలో ఎంత అద్భుతమో తెలుసా అండి? అంటే విశ్వాసముతో ఎదురు చూస్తా ఉన్నాడు, నిరీక్షణతో ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మనిషి జీవితంలో నిరీక్షణ కావాలి అంటే విశ్వాసము కావాలి. నీ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే విశ్వాసము నీకు, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాలంటే నిరీక్షణ నీకు. యోబు కనిపెడుతున్నాడు, యోబు విశ్వాసముతో ఉన్నాడు. ఇంకొకటి నిరీక్షణతో ఏం చేస్తున్నాడు? దేవుడు వస్తాడు అనే నమ్మకం లేకపోయినా సరే, దేవుడు వస్తాడా రాడా అన్న అవిశ్వాసం లేకపోయినా సరే, అసలు దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఇలా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. విడిచిపెట్టువాడే కాదు యోబును. ఎందుకంటే యోబు కోల్పోయినవన్నీ తిరిగి మరలా దేవుడు తనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే యోబులో ఉన్న నిరీక్షణ, విశ్వాసం. స్తోత్రం చెప్పండి. 2 ఆశీర్వాదమును యోబు 42వ వచనం తీయమ్మ. 42వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను, అతనికి చాలు. తల్లి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడి వాక్యం ఇక్కడ ఏమంటుందంటే, యోబుకున్న నిరీక్షణకును విశ్వాసమునకు ప్రతిగా ఏమిచ్చాడు ఇప్పుడు దేవుడు? ఎవరికి? యోబుకి ఇచ్చాడు 2 ఆశీర్వాదాన్ని. నీకున్న విశ్వాసమును బట్టి, నీకున్న నిరీక్షణను బట్టి నీకు ఇచ్చే మేలేటో తెలుసా? నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళీ 2 ఆశీర్వాదంగా నీకు ఇవ్వబోతావు. నన్ను చప్పట్లు కూడా వేసాను మహిమపరచలప్పుడు. హల్లెలూయా. నీకు తిరిగి మళ్ళా 2 ఆశీర్వాదమును నేను నీకు ఇవ్వబోతున్నాను. అవి పొందటానికి యోబు అర్హుడా కాదా? ఈరోజు అదే నిరీక్షణ, అదే విశ్వాసము నీవు కలిగి ఉంటే, దేవుని అంగీకరించిన కొత్తలో, మారు మనసు పొందిన కొత్తలో, రక్షణ పొందిన కొత్తలో అన్ని ఆశీర్వాదాలు పొంది మరలా కొన్ని రోజుల తర్వాత వాటన్నిటినీ కోల్పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అన్ని కోల్పోతే ఎవరో వచ్చి నీతో అంటారు, దేవుడిని నమ్ముకున్నావు ఎందుకమ్మా నీ జీవితం పాడైపోయి. చూసావా, ఒకప్పుడు దేవుని అంగీకరించబడక ముందు ఎలా ఉన్నావు చూసావా, దేవుని అంగీకరించక ఎలా ఉన్నావు చూసావా అని ఎవరో ఏదో మాట పలికితే నేను అంటాను, వారు సాతాను వల్ల మీ జీవితంలో ఒకవేళ ప్రవేశించవచ్చు. నేను అంటాను, యోబుకు పెట్టిన ఆ పరీక్ష నీకు కూడా ఒక పెట్టబడిందేమో అంతే. హల్లెలూయా. యోబుకి పెట్టబడిన ఆ పరీక్ష ఒకవేళ నీకు కూడా పెట్టబడిందేమో అంతే. కాబట్టి యోబుకున్న విశ్వాసమును, యోబుకున్న నిరీక్షణ కలిగి ఒకవేళ నీవు కూడా బ్రతకగలిగితే మరలా కోల్పోయినవి తిరిగి నీ పాదల దగ్గర పోస్తాడు. 2 ఆశీర్వాదమును తెచ్చిపోసిన వాడు అంటే మరి అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసమే ఒకవేళ నీవు కలిగి ఉంటే ఏమవుతుంది? కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకోగలం. కానీ వీటిని పొందాలి అంటే ముందు నీకు నిరీక్షణ కావాలి, విశ్వాసము ఉండాలి. ఈ లేకపోతే మనం దేనిని పొందగలమా? ఆత్మీయ జీవితాన్ని పొందగలమా? దేవుని సావాసాన్ని పొందగలమా? దేవునితో ముఖాముఖిగా మనం జీవించగలమా? ఏ విషయాన్ని మనం పొందలేమండి. ఎప్పుడో తెలుసా, విశ్వాసము లేకపోయినా నిరీక్షణ జీవితము అంటే మన జీవితంలో ఎలాంటి
ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా సరే నిరీక్షణతో ఎదురు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏమ్మా, ఏం చేయాలి? నిరీక్షణ అంటే ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎదురు చూసేవారిగా ఉంటే దానికి ప్రతిఫలం చెప్పాలి, పొందుకుంటామా లేదా? ఎప్పుడు? నిరీక్షణతో ఎదురు చూస్తే మనం తప్పక వాటిని మరలా పొందుకోగలము, పొందుకుంటాము. దేవుడు నీకు ఎట్టిన పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే దేవుడు తప్పక నీకు ఆ విజయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి విశ్వాసము కలిగి యోబు మళ్ళా ఆ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎలాంటి విశ్వాసం ఉంది, ఎలాంటి నిరీక్షణ తనలో ఉందో చూడండి. ఈరోజు మనిషి జీవితంలో ఎలా ఉంటుందంటే అంత విశ్వాసం ఏమీ లేదు, అంత నిరీక్షణ, అంత ఎదురు చూసే తత్వం కూడా. మనం ఫోన్ వాడేటప్పుడు ఏదైనా వీడియో పెట్టి మనం చూస్తే అది ఒకవేళ వెంటనే ప్లే అవ్వకపోతేనే దాన్ని మరొకటి చూడటానికి వెళ్తాం. ఇంకో విషయం చెప్పడం మనకు బాగా అర్థమయ్యేలాగా, ఒక తల్లికి బిడ్డకు జన్మనివ్వటానికి ఎన్ని నెలల టైం పడుతుంది? 9 నెలల టైం పడుతుంది. అంటే 3వ నెలలోనో 4వ నెలలోనో 7వ నెలలోనో 8వ నెలలోనో పుట్టేసిన ఆ బిడ్డ బ్రతుకుతాడా లేకపోతే ఆరోగ్యంగా ఉంటాడా అంటే చెప్పలేం. అంటే ఒక మనిషి ఈ భూమి మీదకి రావడానికి కూడా దేవుడిచ్చిన సమయం ఎంత? 9 నెలలు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడి చేత నువ్వు ఒక గొప్ప వ్యక్తిగాను, గొప్ప మనిషిగాను, ఒక ఉన్నతమైన వ్యక్తిగాను, ఒక ఆశీర్వాదం పొందడానికి అర్హత కలిగే వ్యక్తిగాను మారాలంటే నీలో కూడా ఒక ఓపిక అనగా ఒక నిరీక్షణ జీవితం కావాలి. హల్లెలూయా. అది ఉంటేనే మనం ఏం చేయగలం? మనిషి పుట్టుకకే దేవుడు సమయం ఇచ్చాడు. మనిషి దేనిని సాధించాలంటే దానికి సమయం ఇచ్చాడు. ఈరోజు నువ్వు నీ చదువులో కూడా ఒకసారి 10th క్లాసులోకి వెళ్ళాం, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోం కదా. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? 1వ తరగతి నుంచి. అంటే ఇప్పుడైతే ఎల్కేజీ యూకేజీ వచ్చినాయిలే. మన చిన్నప్పుడైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలి, సెకండ్ క్లాస్లో జాయిన్ అవ్వాలి, అలాగా క్లాసు పెరిగేది. ఇప్పుడైతే నర్సరీ నుంచే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా మనకంటే చిన్న వయసులోనే ఈరోజు వాళ్ళకి చదువు అంటే విద్యాపదేశం చేసేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మనిషి ప్రతిదానికి ఒక సమయం దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని మనిషి ఈరోజు ఉపయోగించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ముందుకు వెళ్ళిపోతూ అంటే జరుగుతున్న వాటిని చూస్తూ, జరుగుతున్న కాలాన్ని, జరుగుతున్న వాటిని చూసి మనిషి తొందరగా ప్రతిది ఏదో తొందరపడి చేసేయాలి, అయిపోవాలి, నేను ఇది చేశాను, ఇది సాధించాలి అంటే అది దేవుడిచ్చే వరకు ఎదురు చూసే తత్వం ఈరోజు మనిషిలో ఉందంటారా? దేవుడిచ్చే వరకు చూడాలి, దేవుడిచ్చే వరకు ఇది నాకు రావాలి అనే ఆలోచన లేదు. ముందు ఏదో నేను సాధించాలి, నేను సంపాదించాలి, నేను మాత్రమే చేయగలను, నేను మాత్రమే సంపాదించగలను అనే ఆలోచన ఈరోజు మనుషులలో కనిపిస్తూ ఉంది. నేను అనుకుంటున్నది ఏంటంటే దేవుడు ఇస్తే అది మనకి శాశ్వతం. హల్లెలూయా. దేవుడు అది నీకు ఇస్తేనే శాశ్వతము. అది ఇవ్వటానికి దేవుడు ఒక సమయాన్ని నీకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం వరకు మనం ఓపిక కలిగి ఎదురు చూసే వ్యక్తిగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుడు అన్న మాట ఏంటంటే నిన్ను ముద్దుము వచ్చే వరకు ఎత్తుకుని ఎక్కడ ఎట్టుకుంటాను చెప్పాలి, సంకన పెట్టుకుంటాను అని దేవుడు అన్నాడు. ఇప్పుడు ఒక బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డకు నడక ఎప్పుడు వస్తుంది? నడక రానికి ఎన్ని నెలలు పడతాము? ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఒక 2 సంవత్సరాలు అనుకుందాం. ఒక 2-3 సంవత్సరాల వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత నడవటం వచ్చిన తర్వాత తల్లి తండ్రి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం నడిచిన తర్వాత ఆ బిడ్డ ఏమందంటే అమ్మ నన్ను ఎత్తుకో అంది. అయితే ఆ తల్లి ఎత్తుకుని సంకం వేసుకుని కొంత దూరం నడిచిన తర్వాత అందే, అమ్మో నేను ఎత్తుకోలేకపోతున్నాను, మీ డాడీని ఎత్తుకోమని అంది. ఆ బిడ్డ దిగి ఇప్పుడు ఎవరిని ఎత్తుకోమని? మళ్ళీ తండ్రిని ఎత్తుకోమంది. మళ్ళీ ఏం చేశాడంటే తండ్రి ఎత్తుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తానుకు నొప్పి వస్తుంది, మొయ్యలేకపోతున్నాడు కాబట్టి తన దించి మీ అమ్మని ఎత్తుకో. ఇప్పుడు చిన్న వయసులో నా బిడ్డను ఎత్తుకోవటానికే ఆ వయసులో ఎత్తుకోవటానికి ఒక తల్లిగా తండ్రిగా నీకు అంత బాధ ఉంటే నువ్వు పుట్టిన మొదలుకొని సచ్చే వరకు అంటే ముద్దుము వచ్చే వరకు ఏం చేస్తానన్నాడు? సంకన ఎత్తుకుని. ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారు ఇప్పుడు? ఈ భౌతిక సంబంధమైన తల్లి, భౌతిక సంబంధమైన తండ్రి, భౌతిక సంబంధమైన రక్త సంబంధుల, భౌతిక సంబంధమైన స్నేహితుల, భౌతిక సంబంధమైన నీ బంధువుల, వీరెవ్వరు నిన్ను మోయరు.
కానీ ఆయన అంటున్నాడు, ముద్దుము వచ్చే వరకు ఎత్తుకుని వాడిని ముద్దు పెట్టుకుని నా సంకన వేసుకుని మోయగలను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంకన వేసి మోయగలిగిన వారంటే ఆయన. అంటే ఆయన మనకి ఏ వయసు వచ్చే వరకు అంటే ముద్దుము వచ్చే వరకు కూడా సంకనేసి మోస్తాను అంటున్నాడు. మన పిల్లలను మనమే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు వస్తే వాళ్ళు ఎత్తుకోలేక 10 మార్లు ఎత్తి దించి యాకోబు జీవితాన్ని మార్చినట్లుగా చేస్తా ఉన్నాయి ఈరోజు. దేవుడైతే ఏం చేస్తున్నాడంటే నేను ఎత్తుకుని ముద్దాడుతానంటున్నాడు. అయితే నేను అంటాను, మనిషి బ్రతికి ఉండగానే ఎత్తుకున్నాడు దేవుడు, చచ్చిపోయిన తర్వాత కూడా మనిషి బ్రతుకుండగానే దేవుడు మనకు ప్రతి అవసరతను తీరుతూ, ప్రతి అక్కరను తీరుతూ, నిన్ను ప్రేమిస్తూ, నీ అవసరాలు తీరుతూ ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరిగించిన దేవుడు నీ కంటికి కనిపించట్లేదు, కానీ నీ బంధువులు కనిపిస్తూ ఉన్నారు, స్నేహితులు కనిపిస్తూ ఉన్నారు, రక్త సంబంధులు కనిపిస్తూ, ఎవరెవరో కనిపిస్తూ ఉన్నారు, వీరందరూ కనిపిస్తున్నారు. కానీ ఎన్ని ఇస్తున్న దేవుడు మాత్రం ఈరోజు చుట్టాలు వచ్చారన్నా కూడా ఏం చేస్తున్నాం మనం? చుట్టాలు వచ్చారండి ఇలా ఆదివారం అయినా సరే చర్చికి, నీ ఇంటికి బంధువులు వచ్చినా, నీ ఇంటికి ఎవరు వచ్చినా, ఏదైనా సరే ఆదివారం ఒకవేళ వాళ్ళు వచ్చినా నేను అంటాను, వాళ్ళని కూడా మనతో పాటు ఎత్తుకుని దేవుడి మందిరాన్ని లాక్కుని వచ్చేవారిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎవరో వచ్చారండి వాళ్ళ వల్ల నేను చర్చి మానేస్తున్నానని అంటే అది ఎలాగుందంటే, వారు ఒకప్పుడు నీ ఇంటికే రాలేదు కదా, వారు నిన్ను చూసి అసహించుకున్నవారు కదా, వారు నిన్ను చూసి నీ దరిద్రతను చూసి నిన్ను ఎవరు అంగీకరించిన వారు కాదు కదా, మరి వారు ఈరోజు నీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అందును బట్టి వారు ఇప్పుడు నీ ఇంటికి వచ్చారు, అందును బట్టి వారు వస్తారు. కాబట్టి వారి కొరకు దేవుని సమయాన్ని మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. ఎందుకంటే నేను పదే ఒక విషయాన్ని చెప్తాను, అందరూ విడిచిపెట్టినప్పుడు అనాదిగా మిగిలిన మనకు చేతులెత్తి ప్రార్థన చేస్తే, యేసయ్యా నాకు ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకు నీవే దిక్కయ్యా, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా, తల్లి విడిచిందయ్యా, తండ్రి విడిచారయ్యా, బంధువులు విడిచారయ్యా, స్నేహితులు విడిచారయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆయన వచ్చి నిన్ను సంకన పెట్టుకున్నాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను సంకన పెట్టుకుని నీకు కావలసినవన్నిటిని కూర్చి నీకన్నా దరిద్రతను తీసి ఆశీర్వాదంతో నిన్ను పోషించడం ప్రభు మొదలు పెట్టాడు. అలా మొదలు పెట్టబడిన నిన్ను చూసి అనేకులు ఇప్పుడు రావచ్చు వెళ్ళచ్చు, కానీ వారిని చూసి నిన్ను విడిచిపెట్టినప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు పట్టుకున్న దేవుణ్ణి అప్పుడు మరచిపోకూడదు. హల్లెలూయా. ఎప్పుడు వారిని విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టకూడదు? అందరిని విడిచినప్పుడు వచ్చి మనల్ని పట్టుకున్న వ్యక్తిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన ఎవరంటే నా దేవాది దేవుడు. ఆయన నన్ను ఎప్పుడు పట్టుకున్నాడు? నేను బాధలో ఉన్నప్పుడు పట్టుకున్నాడు, నేను వ్యాధితో ఉన్నప్పుడు పట్టుకున్నాడు, నేను శ్రమలలో ఉన్నప్పుడు పట్టుకున్నాడు, నేను కష్టములో ఉన్నప్పుడు పట్టుకున్నాడు, నేను వ్యాధితో మంచం పట్టినప్పుడు చెప్పండి పట్టుకున్నాడు నన్ను. అంటే అలాంటి సమయంలో పట్టుకున్న వ్యక్తి గొప్పవాడా? అన్నీ ఉన్నప్పుడు నీవు గొప్పవాడివి అని వారు గొప్పవారా? ఏమ్మా, ఏమీ లేనప్పుడు మనతో ఉండి మనల్ని పట్టుకుని నిన్ను ఆదరిస్తూ అవసరతలు తీర్చిన వారు ఉన్నారు కదా, ఆయన కదా గొప్పవారు. ఆయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువే కదా. హల్లెలూయా. నిజం. అది చాలా, ఎందుకంటే అది అనుభవిస్తేనే మనకి అర్థమవుతా ఉంది. మొన్నటి దినం నాకు ఆరోగ్య స్థితి బాగోలేనప్పుడు నా పరిస్థితి చెప్పాను మరొకసారి. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నాకు సెలెన్స్ పెడతా ఉన్నారు, నేను కళ్ళు మూసుకుని చాలా బాధపడుతున్నాను. ప్రభువా ఏంటి ఆరోగ్య పరిస్థితి అని ఏడుస్తున్నప్పుడు ప్రభు నా కంటికి కనిపిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభువుని చూస్తూ ఉన్నప్పుడు అమ్మో ప్రభు నన్ను పిలుచుచున్నాడు అనుకున్నా. హల్లెలూయా. ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఇంకా నాకు అది నేను ఒక సంతోషంగానే భావించాను. ఎందుకంటే ఈ భయంకరమైన కడవరి దినాల్లో భయంకరమైన వ్యాధులు, కష్టాలు ఇవన్నీ చూడటం నా వల్ల కాదు ప్రభువా, త్వరగా నన్ను తీసుకువెళ్ళిపోతున్నా, నీకు వందనాలు అని ఆ సమయంలో నేను తేజని పిలిచాను. తేజ ఒక్కసారి వెళ్ళి అమ్మగారిని తీసుకురా, ఒకసారి చూసి ఇంకా నేను వెళ్ళిపోబోతా ఉన్నాను హల్లెలూయా అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాడు. తేజ అమ్మగారిని తీసుకొచ్చినాడు. చూస్తున్నప్పుడు ఆ రోజు అక్షయ్ కూడా అంటా ఉంది, ఏమండి దేవుడు కనిపిస్తున్నాడు అంటే దేవుడు పిలుస్తున్నాడు అని కాదు, దేవుడు మీతో ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. నిజం. మనము శ్రమలో ఉన్నప్పుడు మనతో ఉన్నవారు గొప్పవారు. ఆ రోజు నేను బాధలో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువా నాకు దిక్కు లేదని ఏడుస్తున్నప్పుడు ఆయన నేను ఉన్నాను అని
కనిపించి ఓదార్చి స్వస్థపరిచిన దేవుడు అండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. అందును బట్టే ఈరోజు మరలా నేను ఆరోగ్యముగా మీ ఎదుట మరలా నిలవబడగలిగాను. ఎందుకంటే దేవుడు అనగా నీవు బాధలో ఉన్నప్పుడు వచ్చేవాడు దేవుడు, నువ్వు శ్రమతో ఉన్నప్పుడు వచ్చేవాడు దేవుడు, నువ్వు వ్యాధితో ఉంటావు చూసో అప్పుడు వచ్చినవాడు దేవుడు. తినటానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, త్రాగటానికి నీరు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదరించి అవన్నీ ఇచ్చేవాడు దేవుడు. ఇవన్నీ మనుషుల వల్ల అవుతుందా? ఇది మనుషుల వల్ల కాదండి. నీ బంధువుల వల్ల కాదు, నీ స్నేహితుల వల్ల కాదు, ఇరుగు పొరుగు వారి వల్ల ఏమి కాదు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు వారు వల్ల మాత్రమే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన వల్ల మాత్రమే జరుగుతుంది. నిన్ను ఆదరిస్తారు, సమస్తాన్ని నీ చేతులకి అప్పగించగలిగిన శక్తి ఉన్న శక్తిమంతుడు సర్వ సృష్టికర్త దేవాది దేవుడు. హల్లెలూయా. అందును బట్టి ప్రభు సన్నిధిలో మనము ఈ రీతిగా ఎలా ఉండాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఆ కాలము ఎప్పుడు వచ్చినా మనకి అండి తెలిస్తే మెలకుగా ఉండగలం, కానీ తెలియకుండా మెలకుగా ఉండాలి. తెలిస్తే అందరం మెలకుగా ఉంటారు, తెలియక మునుపు. చూడండి మార్కు 13:35. మార్కు 13:35. అమ్మా మార్కు 13:35 అమ్మా. ఇంటి యజమానుడు పొద్దుకుంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి గూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుంటే చూసినేమో, కనుక మీరు మెలకుగా ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఆ ఇంటి యజమానుడు అంటే నీ ఇంటి యజమానుడు అంటే నీ ఇంటి యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఎప్పుడు వచ్చినో తెలియదు. పొద్దు కుంగినప్పుడు, మధ్యాహ్నం వచ్చినో, రాత్రి వచ్చినో, తెల్లవారుజామున వచ్చినో, సాయంకాల సమయం వచ్చినో, మధ్యాహ్న సమయం వచ్చినో, ఎప్పుడు వచ్చినో తెలియదు. కాబట్టి మీరు మెల్లకుగా ఏం చేయాలి? ఉండాలి. లేకపోతే మనం ఏం చేయబడతామంట? ఏమని రాయబడింది అక్కడ చివరిగా? ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవటం చూసినేమో, కనుక మీరు అంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? నిద్రపోయినలాగా ఒకవేళ ఉంటారేమో. అలా ఉండొద్దు, జాగ్రత్త పడండి, భయపడి హల్లెలూయా దేవునికి భయపడే వారిగా ఉండాలి, జాగ్రత్త కలిగి వారిగా ఉండాలి. దేవుని యందు ఏంటి విశ్వాసమును నిరీక్షణ. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుంది అమ్మా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు వస్తుంది, మనము దేవునితో. అంటే దేవుని యందు మనము ప్రతి విషయములో తాను చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉన్నప్పుడే మనము మెలకుగా ఉండి దేవుని ప్రతి పనిలోని మనము ముందుకు వెళ్ళగలం. ఆమేన్ చెప్పండి.